నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు విజయ్. నేను ఈరోజు కేపీహెచ్బి మెట్రో కనెక్టివిటీ గాజుల రామారం దగ్గరలో తాండలున్న అపార్ట్మెంట్లో అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న 2 BHK ఫ్లాట్స్తో ముందుకు రావడం జరిగింది. ఈ ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్గా ప్రాపర్టీ ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా డైరెక్ట్గా స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ ప్రాజెక్ట్ విజిట్ చేసి ఇక్కడ ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే ఈ ఫ్లాట్స్కి సంబంధించిన డీటెయిల్స్ వితిన్ 1 minute క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. ఈ ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ డీటెయిల్స్లో భాగంగా తత్వా స్కూల్ నుంచి ఇక్కడ వరకు రూట్ మ్యాప్ అంతా క్లియర్గా కవర్ చేసి ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్, ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు. అపార్ట్మెంట్ యొక్క లొకేషన్ డీటెయిల్స్లో భాగంగా తత్వా స్కూల్ నుంచి ఇక్కడ వరకు రూట్ మ్యాప్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాను. ఎలివేషన్ చూసుకున్నట్లయితే చాలా నీట్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. G+5 పర్మిషన్ తీసుకొని G+5గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. టోటల్గా ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ చొప్పున 10 ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి రోడ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 30 feet రోడ్. 30 feet రోడ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి రోడ్ అనేది సీసీ రోడ్గా వేయడం జరిగింది. అండ్ కాలనీ అనేది చాలా బాగా డెవలప్ అయిందండి. ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. కేపీహెచ్బి మెట్రో నుంచి కేవలం 5 km డిస్టెన్స్లో ఉంటుంది. గాజుల రామారం వీనస్ ఎన్క్లేవ్లో ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ల్యాండ్ మార్క్ వచ్చేసి తత్వా స్కూల్. తత్వా స్కూల్కి సంబంధించినటువంటి గేట్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాను. స్కూల్ నుంచి ఇది 50 meter డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది. అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్ అనేది మరొకసారి కవర్ చేస్తున్నాను. GHMC పర్మిషన్ తీసుకొని అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. టోటల్ వచ్చేసి 400 square yard కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. స్పేసెస్గా ఉన్నటువంటి ఫ్లాట్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్లాట్ యొక్క సైజ్ చూసుకున్నట్లయితే 1200 SFTలో వెస్ట్ ఫేసింగ్ అండ్ ఈస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ మాట్లాడుకున్నట్లయితే కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ వాచ్మెన్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు, సీసీ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ అపార్ట్మెంట్కి ఇండివిజువల్గా బోర్ వేయించడం జరిగింది. పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి స్టెప్స్ కవర్ చేస్తున్నాను. స్పేసెస్ ఉన్నటువంటి స్టెప్స్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఎవరైతే లేబర్ ఉంటున్నారో లేబర్ యొక్క షెడ్స్ అనేది వేయడం జరిగిందండి. ఒక్కసారి వర్క్ అనేది కంప్లీట్ అయిందంటే ఇదంతా రిమూవ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తాను. టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ రేట్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా. అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్, పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK ఫ్లాట్ అన్నది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తున్నాను. వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్ అన్నది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా కవర్ చేస్తున్నాను. చాలా నీట్గా అండ్ పెద్ద సైజ్గా ఉన్నటువంటి బాల్కనీ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. 2 BHK సైజ్ వచ్చేసి 1200 SFT తోటి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్స్ అనేది ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఎలాంటి మెటీరియల్ వాడుతున్న అన్న విషయం కూడా క్లియర్గా అర్థమవుతుందండి. సో ఇప్పుడు వచ్చేసి నేను హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. స్పేసెస్గా ఉన్నటువంటి హాల్ ఏరియా రావడం జరుగుతుంది. అండ్ ఫ్లాట్ యొక్క సైజ్ అన్నది 1200 SFTలో ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్. ఈ ఫ్లాట్లో ఉన్నటువంటి కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్గా అండ్ పెద్ద సైజ్గా రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాను. కిచెన్ నుంచి బాల్కనీ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. కిచెన్లో వచ్చేసి మనకి సజ్జా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేస్తున్నారు. GHMC అప్రూవల్ ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. కిచెన్ ఏరియా దగ్గర ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా కవర్ చేస్తున్నాను. యూటిలిటీ ఏరియా చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి మెయిన్ డోర్కి సంబంధించిన చౌకట్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్గా ప్రొవైడ్ చేస్తున్నారు. వెంటిలేషన్ ఆన్కి విండో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి
చాలా నీట్గా అండ్ స్పేసెస్ ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. వాష్రూమ్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాను. వాష్రూమ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సీలింగ్ హైట్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాను. చాలా హైట్గా ఇక్కడ సీలింగ్ అనేది తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ ఏరియా అనేది మరొకసారి కవర్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ నుంచి హాల్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించిన చౌకోట్ క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వుడ్తో చేయించినటువంటి చౌకోట్స్ వాడడం జరుగుతుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాను. సీలింగ్ హైట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో సజా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ కవర్ చేస్తున్నాను. పూజా రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేస్తున్నారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ ఏరియా కవర్ చేస్తున్నాను. బాల్కనీ ఏరియా అనేది ఒక రూమ్ లాగా సెటప్ చేస్తున్నారు. అండ్ డోర్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి బాల్కనీ ఏరియా నుంచి బయట వైపు ఉన్నటువంటి వ్యూ పాయింట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. చాలా నీట్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. క్వాలిటీ కన్స్ట్రక్షన్. ఎవరైనా లో బడ్జెట్లో ఫ్లాట్స్ కావాలి, దట్టు మనకి మెట్రో కనెక్టివిటీ బాగుండాలి అండ్ మంచి డెవలప్ అయినటువంటి కాలనీలో ఉండాలని చూస్తున్నారో ఒక్కసారి స్క్రీన్ పైన వస్తున్నటువంటి నెంబర్ కాల్ చేసి ఈ ప్రాజెక్ట్ అనేది విజిట్ చేసి ఇక్కడ ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ ఫ్లాట్స్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పైకి రావడం జరిగింది. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి గాజుల రామారం, వీనస్ ఎన్క్లేవ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఈ అపార్ట్మెంట్ అన్నది 400 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ చొప్పున టోటల్గా 10 ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఫ్లాట్స్ యొక్క సైజెస్ అన్నది 1200 ఎస్ఎఫ్టీలో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ ప్రైస్ విషయం మాట్లాడుకున్నట్లయితే పర్ ఎస్ఎఫ్టీ 5500 కోట్ చేస్తున్నారు. అండ్ ఎమ్యూనిటీస్కి 4 lakhs ఎక్స్ట్రా కోట్ చేస్తున్నారు. స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ ప్రాజెక్ట్ విజిట్ చేసి ఇక్కడ ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.